ప్రాపర్టీ ఎక్స్పోలో బయర్స్ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళ మధ్య సో ఒక వారధిగా ఎలా ఉంటుంది మన బిజినెస్ నెట్వర్క్ సార్? ప్రాపర్టీ ఎక్స్పోకి సంబంధించి ఒక ట్రస్ట్ వర్తి పార్ట్నర్ ఎలా ఎగ్జాక్ట్లీ ఉంటుంది సార్. దాని గురించి నేను సింపుల్గా ఒక మాటలో చెప్పగలుగుతాను. సో బిజినెస్ నెట్వర్క్లో ఒక ఎగ్జిబిషన్ చేస్తున్నారు, అక్కడ స్టాల్ పెట్టారు, ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు వెళ్ళండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు నచ్చితే కొనుక్కోండి లేకపోతే లేదు అని మేము చెప్పట్లా. మేమేం చెప్పబోతామంటే మీకు గంపా నాగేశ్వరరావు లాంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ కోచెస్ ఉన్నారు. తర్వాత రేరా రియల్టర్స్ అసోసియేషన్ అని, ఇప్పుడు రేరా గురించి మీకు తెలిసే ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ. సో దాని మీద రేరా ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి, సో దానిలో ఎడ్యుకేషన్ సెగ్మెంట్ని అక్కడ అందిస్తూ ఉన్నారు. సో వాళ్ళతోటి మనం కొలాబరేట్ అయ్యాం. సో దాన్ని రెప్టా అంటాం. సో వాళ్ళ సెగ్మెంట్లో ఏంటంటే మనకి ఎలాంటివి కొనాలి, ఎలాంటివి కొనకూడదు, సో రేరాలో వినియోగదారుడికి ఉండే బెనిఫిట్స్ ఏంటి, వినియోగదారుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా స్పందించాలి, ఒకవేళ ఒక ప్రాపర్టీని కొనాలనుకుంటున్నాం, ఆయన డాక్యుమెంట్స్ మీకు సరిగ్గా ఇవ్వలేదు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ దగ్గర నుంచి స్టేటస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ని మనం ఎలా పొందొచ్చు త్రూ రేరా వెబ్సైట్. సో ఆ తర్వాత పొందిన తర్వాత అతను ఏదైనా ఫ్రాడ్ చేస్తే దాన్ని మనం ఎక్కడ కంప్లైంట్ చేయాలి అని కంప్లీట్గా వినియోగదారులకు సంబంధించి పూర్తి స్థాయి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అక్కడ సెమినార్స్ రూపంలో ఇవ్వబోతున్నాం ఫర్ హూ వాంట్స్ టు మేక్ సమ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ప్రాపర్టీ. సో పెట్టుబడి పెట్టేటప్పుడు దాని గురించిన అవగాహన కూడా తీసుకోవాలి. సో లేదు నాకు ఎటువంటి అవగాహన లేదు, నేను పెట్టుబడి పెడతాను, దానికి మార్కెట్ ఎలా ఉన్నా అంటే అది అవగాహన లోపంతో మీరు వ్యాపారం చేస్తే అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది కదా. సో మీరు అదృష్టాన్ని నమ్మకండి. వ్యాపారం అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేసే పద్ధతిలో కూడా అంటే ట్రేడింగ్ అనేది ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఒక సీక్వెన్స్, ఒక ప్రాసెస్లో ఉంటుంది. అంటే స్థలం అనేది అమ్మడం కొనడం కూడా ట్రేడింగ్ కిందకే వస్తుంది. ఆ ట్రేడింగ్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని రైట్ ఎక్కడ కొనాలి, ఎక్కడ కొనకూడదు, ఎలా కొనాలి, కొనిన తర్వాత అది రేరా ఉందా, డిటిసిపి ఉందా, లేకపోతే హెచ్ఎండిఏ ఉందా, ఉంటే వాటి పరిమితులు ఏంటి. సో వాటి సెగ్మెంట్లో నేను ఏదైనా అంటే బిల్డర్ కానీ లేకపోతే డెవలపర్ కానీ నాకు ఏదైనా ఫ్రాడ్ చేసినా, లేకపోతే ఆయన చెప్పింది చేయకపోయినా అదే టైం టేకింగ్ ప్రాసెస్ కింద వెళ్ళినా నేను కంప్లైంట్ ఎక్కడ చేయాలి. సో నేను కొన్న వస్తువుకి సరైన విలువని నేను ఎలా గుర్తించాలి, ఇవన్నీ త్రూ ఎడ్యుకేషన్ వల్లనే సాధ్యమవుతుంది. ఇప్పుడు రేరా ఉంది, రేరా ఇండియా మొత్తం రేరా కాన్సెప్ట్ ఉంది, కానీ స్టేట్కి డిఫరెంట్ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు తెలంగాణ రేరా వేరు, ఆంధ్రప్రదేశ్ రేరా వేరు, కర్ణాటక రేరా వేరు. సో ఇప్పుడు కర్ణాటకలో రేరా ఉన్న వ్యక్తి మీకు ఫ్లాట్ అమ్మడానికి మార్కెటింగ్ చేశాడు అనుకోండి, సో దాని మీద ఎలా కేసు వేయాలి, ఇంటర్స్టేట్ సెగ్మెంట్లో ఎలా ఉంటాయి, ఎందుకంటే చెప్తారా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏమవుతాయి అంటే రేరాలో రేరా అనేది ఎలా ఉంటుందంటే కొనేవాడికి, అమ్మేవాడికి, మధ్యలో అమ్మించేవాడికి ముగ్గురికి రేరా ఉండాలి. ఓకే. సో కొనేవాడికి అవసరం లేదు, కొనేవాడికి తెలిసి ఉండాలి ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే అంటే కన్స్ట్రక్షన్ చేసేవాడికి రేరా ఉండాలి, బిల్డర్కి, దానికి సంబంధించి మార్కెటింగ్ చేసే ఏజెన్సీకి రేరా ఉండాలి, మధ్యలో బ్రోకర్ ఆర్ ఏజెంట్ ఆర్ ప్రాపర్టీ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా రేరా ఉండాలి. అది. సో వాళ్ళకి రేరా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బిల్డర్ కనుక ఫ్రాడ్ చేస్తే వినియోగదారుతో అంటే ఎవరైతే కొనుక్కున్నారో క్లయింట్తో పాటు ఏజెంట్ కూడా సేఫ్ జోన్లో ఉండి వీళ్ళిద్దరు పోయి బిల్డర్ మీద కేసు పెట్టచ్చు. ఓకే ఓకే. ఇండియన్ గవర్నమెంట్ చాలా సిస్టమేటిక్గా 2016లో రేరా యాక్ట్ని తీసుకొచ్చింది. ఇవన్నీ తెలియదు అసలు సార్. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొస్తాం సార్. అలాగే చాలామంది ఇంకా ప్రముఖుల్ని ఇన్వైట్ చేస్తాం. సో 3 రోజుల్లో ప్రతిరోజు ఒక ఎడ్యుకేషన్ స్లాట్ ఉంటుంది. అండ్ ఎగ్జిబిషన్ కూడా మేము ఏం చేస్తాం అంటే ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేయట్లేదు, 11 గంటలకు స్టార్ట్ చేస్తున్నాం, సాయంత్రం 6 గంటలకు ఎండ్ చేయట్లేదు, 9 గంటల దాకా ఉంచుతున్నాం. ఎందుకు అని అంటే ఆఫీస్లో కొంచెం హడావుడి ఉన్న వాళ్ళు ఉంటారు, వ్యాపారాలు ఉన్న వాళ్ళు ఉంటారు. అండ్ ఎడ్యుకేషన్ సెషన్స్ కూడా ఈవినింగ్ 7 to 9 పెడుతున్నాం. ఓకే. ఎందుకంటే వాళ్ళు రావడానికి, కూర్చోవడానికి, వినడానికి, మీ డే డిస్టర్బ్ కాకూడదు. సో దాని గురించి ఒక ఎడ్యుకేషన్ సెషన్స్ని మనం ప్లాన్ చేస్తున్నామండి. సో ఇది పూర్తిగా ఉచితం ఎంట్రీ, ఫ్రీ ఎంట్రీ. సో అక్కడ మీరు ప్రముఖ బిల్డర్స్ని కలవచ్చు, అడ్వైజర్స్ తీసుకోవచ్చు, అడ్వైజర్స్ని కలవచ్చు, అండ్ ఎడ్యుకేషన్ అంటే రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. సో మీరు
ప్రతి దగ్గర సపోజ్ ఏదైనా మీకు కొన్ని సివిల్ కేసెస్కి సంబంధించి హైకోర్టు లాయర్స్ని కూడా అక్కడ ఫ్రీగా కలిసి మీకు సంబంధించి ఏదైనా మీ పర్సనల్ సెగ్మెంట్స్ ఏమైనా ఉంటే ఫ్రీగా మీరు కొన్ని సలహాలను మీరు పొందొచ్చు. సూపర్ అండి ఇది. సో సపోజ్ మీకు ఏదో కొన్ని డౌట్స్ ఉంటాయి. సో అది యూజువల్లీ వారి సమయాన్ని మీరు తీసుకోలేరు. కానీ ఏంటంటే మేము వారి సమయాన్ని లాక్ చేసాం కాబట్టి ఆయన అక్కడ ఖచ్చితంగా మీకు ఉపయోగపడతారు. ఇంత గ్రాండ్ గా చేయబోతున్నారు. దాదాపు ఎంత 150 స్టాల్స్ ఎంత? లేదు సార్, ఒక 70 to 80 స్టాల్స్ ఉంటాయి. 80 స్టాల్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే మిడ్ రేంజ్ ఆఫ్ ప్రాపర్టీ టికెట్స్ని మేము ఫోకస్ చేస్తున్నాం. మేము చాలా పెద్ద టికెట్ సైజ్ని ఇన్వైట్ చేయట్లేదు, స్మాల్ టికెట్ సైజ్ని ఇన్వైట్ చేస్తున్నాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, మిడిల్ క్లాస్ పీపుల్కి అది దగ్గరగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ₹1,00,00,000 పైన ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. 50 లక్షలు 30 లక్షలకి అమ్మేవాళ్ళు ఎలా ఉంటారంటే అసలు అమ్మేవాడు సరిగ్గా చెప్పడు, కొనేవాడు సరిగ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోడు. ఎక్కడ పడితే అక్కడ ఒక 10 ఈఎంఐలు కట్టేసి తర్వాత దాన్ని ఆపుకోవడం, ఆ తర్వాత రేట్లు పెరిగితే వాళ్ళు దాన్ని డినై చేయడం, ఎన్నో ప్రాపర్టీ లిటిగేషన్స్ ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో కనీసమైనటువంటి జ్ఞానం, అవగాహన, అవకాశం ఇక్కడ కల్పిస్తున్నాం. ఒకటి చెప్పండి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్, హైదరాబాద్ అండ్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో రాబోయే 5 ఏళ్ళు 10 ఏళ్ళలో ఎలా ఉండబోతుందని మీ అంచనా? 10 ఏళ్ల క్రితం ఎలా ఉంది సార్? ఓకే. అంతకుముందు 10 ఏళ్ల క్రితం ఎలా ఉంది సార్? ఓకే. సో 2 decades బిఫోర్, 20 సంవత్సరాల క్రితం ఒక ల్యాండ్ వాల్యూ ఎక్కడ ఉంది, అప్పుడు ఓఆర్ఆర్ చాలా పెద్దది. అవును. ఇప్పుడు 2 decades తర్వాత అవుటర్ రింగ్ రోడ్ RRR చాలా పెద్దది. అవును. సో సింపుల్, లాస్ట్ 2 decadesలో అవుటర్ రింగ్ రోడ్ దాకా వెళ్ళాం, ఇప్పుడు RRR దాకా పోతాం ఇంకో టికెట్లో. సో దాని చుట్టూ చాలా పెరుగుతాయి. మామూలుగా ఎక్స్పోస్ అన్ని ఏదైతే ఉంటాయో అవన్నీ హైటెక్స్లో జరుగుతుంటాయి, రెగ్యులర్గా ఇటువైపు జరుగుతుంటాయి. కానీ మీరు ఫస్ట్ టైం ఎక్స్పోని సికింద్రాబాద్ వైపు తీసుకెళ్తున్నారు అంటే దీనిలో ఏమైనా వ్యూహాత్మకమైన ఆలోచన? ఎగ్జాక్ట్లీ సార్, వ్యూహాత్మకంగానే చేస్తున్నాం. ఎందుకనంటే హైదరాబాద్ నార్త్ చాలా 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 అడ్వాన్స్డ్ డెవలప్మెంట్ అయ్యింది. ఓకే. సో ఇప్పుడు మీకు మేడ్చల్ దాకా ఖాళీ లేవు అంటే ప్రెమిసెస్లో. సో అటు సైడ్ రేట్లు బాగా పెరుగుతున్నాయి. సైడ్ టికెట్లు మనకు అందుబాటులో లేదు. అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ఉండాలి కదండి టికెట్. ఏదైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలంటే ఏం చేయాలండి? ఆ ప్రెమిసెస్ ఆ ఏరియాలోకి నేను వెళ్ళాలి కదా, సో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. ఇప్పుడు మేడ్చల్ వరకు తీసుకుంటే చాలా అద్భుతంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, యాక్టివిటీస్ ఉన్నాయి. సో అక్కడ టికెట్ సైజ్ తక్కువ ఉంది. అలాగే విజయవాడ హైవే ఇంత ఫస్ట్ ఏరియా మొట్టమొదట బాగా డెవలప్ అయింది. విజయవాడ హైవే, నాగార్జున సాగర్ హైవే ఇటు సైడ్ బాగా డెవలప్ అయింది. సో ఇప్పుడు అటువైపు డెవలప్మెంట్ తగ్గి మిగతా ఏరియాలకు వెళ్తుంది. బట్ ఆ ఏరియాలో టికెట్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ టికెట్ని మనం అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, అంటే ఇటువైపు ఫోకస్ కన్నా అటువైపు ఫోకస్ చేయడం వల్ల మేము అనుకున్న టార్గెట్ పీపుల్ని మేము రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళ రేంజ్ ఆఫ్ బడ్జెట్లో, అంటే 1 CR బిలో బడ్జెట్ లైన్లో ఇటువైపు ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని కనీసం వెలుగులోకి తీసుకొచ్చి మన వాళ్ళకి పరిచయం చేద్దామన్న ఆలోచన.